హలో అండి, వెల్కమ్ టు ఈషూస్ కుక్ హౌస్. ఈషూస్ కుక్ హౌస్లో ఈరోజు మనము గోంగూర వెజిటబుల్ పులావ్ చేసుకుందాము. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. సో దీని ప్రాసెస్ ఏంటో చూసుకుందామా. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలండి. ఇలాచీ, లవంగ, పట్టా, షాజీరా, జావిత్రి, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వీటిని కూడా మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి ఇందులోకి ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కూడా మంచిగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కాడలు వేసుకోవాలి. ఈ కాడలు వేసుకుంటే ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి రైస్కి. ఇలా మంచిగా వేగాక ఇప్పుడు ఇందులోకి వెజిటబుల్స్ వేసుకోవాలండి. మీకు కావాల్సిన ఏ వెజిటబుల్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను మాత్రం బీన్స్, క్యారెట్, బంగాళదుంపలు అలాగే పచ్చి బఠానీ యూస్ చేశాను. వీటన్నిటిని కూడా మంచిగా వేయించుకోవాలి. ఇలా వెజిటబుల్స్ అంతా కూడా మంచిగా వేగాక ఇందులోకి మనం గోంగూర పేస్ట్ వేసుకోవాలండి. ఈ గోంగూర పేస్ట్ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియో నేను పోస్ట్ చేశాను, అది చూడండి. మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇలా ఈ పేస్ట్ అంతా కూడా మంచిగా వెజిటబుల్స్కి పట్టేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఇలా వేగాక ఇప్పుడు రైస్కి సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా మరిగించుకోవాలి. ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఈ టైంలో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మరుగుతున్నప్పుడు ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా అంతే అండి. అలా మూత తీసి చూస్తే టేస్టీ గోంగూర వెజిటబుల్ పలావ్ రెడీ అయిపోయినట్టే. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. Thanks for watching Ishu's Cook House. Bye. Please do subscribe.